ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వల్ల చాలా బాగున్నాం. ఈరోజు ఎండు రొయ్యలు, ఎగ్స్, గోంగూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మన గోంగూర శుభ్రంగా ఏరుకుని బాగా కడిగి దానిలో పచ్చిమిర్చి వేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆరిన తర్వాత తీసి అందులోని పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టి ఆ గోంగూరని మెదిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండు రొయ్యలు వేడి నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి కడాయిలో ఆయిల్ వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కాక జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి వేగాక ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి కారం, పసుపు, సాల్ట్ వేసి వాటర్ వేసి అది ఎగురుతూ ఉండగా బాయిల్ చేసిన ఎగ్స్, ఎండు రొయ్యలు వేసుకుని బాగా కదిపి బాగా ఎగిరిన తర్వాత ఉడికించి మెదిపి పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలపాలి. ఆయిల్ సెపరేట్ అయ్యాక దించుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు, ఎగ్స్, గోంగూర కర్రీ రెడీ. చిన్న మాట, నీవు ముందుకే జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. చూడండి, ఈ వచనము మనకు ఒక స్పష్టమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. అదే, వినే హృదయం ఉన్నవాడే జ్ఞానిగా మారుతాడు. మన జీవితంలో దేవుడు అనేక మార్గాల ద్వారా, అంటే వాక్యము ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా, ఆత్మీయుల ద్వారా సలహా ఇస్తూ మాట్లాడతాడు. కానీ చాలాసార్లు మన గర్వం, తొందరపాటు మనలను వినకుండా చేస్తాయి. సలహాను వినడం అంటే బలహీనత కాదు, అది వినయానికి సూచన. ఉపదేశం అంగీకరించడం అంటే తప్పును సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండటం. అలా చేసే వ్యక్తి జీవితాంతం ఎదుగుతూ దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ జ్ఞానిగా నిలుస్తాడు.